అనగనగా రంగాపురం అనే ఒక గ్రామంలో అను, రేఖ అనే ఇద్దరు బాలికలు ఉండేవారు. వారు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఎంతో స్నేహంగా ఉండేవారు. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు, కలిసి పాఠశాలకు వెళ్ళేవారు. అలా వారి స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఇంటి దగ్గర కూడా ఒకరి పనిలో ఒకరు తోడుగా ఉంటూ అన్నీ పంచుకునేవారు. ఒకసారి పాఠశాలలో ఆటల పోటీలు జరుగుతున్నాయి. అందరూ 100 మీటర్ల పరుగులో పాల్గొనాలని టీచర్ చెప్పింది. పోటీ మొదలైంది. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఆటల్లో పాల్గొంటున్నారు. అను, రేఖల వంతు కూడా వచ్చింది. అను వేగంగా పరిగెత్తగలదు. రేఖ బలహీనంగా ఉంటుంది. అంత వేగంగా పరిగెత్తలేక జారి కింద పడిపోయింది రేఖ. అందరూ నవ్వుతుండగా అను ఆగి వెనక్కి తిరిగి చూసి రేఖ చేతులు పట్టుకొని పైకి లేపి ఇలా చెప్పింది, నేను గెలిచినా నువ్వు ఓడిపోతే నాకు సంతోషం ఉండదు, నా గెలుపుకు విలువ ఉండదు అని. ఇద్దరూ కలిసి చేతులు పట్టుకొని మెల్లగా ఫినిష్ లైన్ దాటారు. పోటీ గెలవకపోయినా అను, రేఖనిద్దరినీ అందరి ముందు నిలబెట్టి టీచర్ ఇలా చెప్పింది, పోటీలో విజయం కంటే నిజమైన స్నేహం గొప్పది. నిజమైన స్నేహం విలువ ఈరోజు ఇద్దరు బాలికలు మనందరికీ తెలియజేశారు అంది. ఆ మాటకు విద్యార్థులందరూ చప్పట్లు కొట్టారు. ఈ కథలోని నీతి, నిజమైన స్నేహం అంటే సంతోషాన్ని మాత్రమే పంచుకోవటం కాదు కానీ కష్టాన్ని కూడా పంచుకొని ఒకరిని ఒకరు నిలబెట్టడంలో ఉంటుంది. గెలిచినప్పుడు పొగిడిన వారి కంటే ఓడినప్పుడు అండగా నిలిచిన వారే నిజమైన స్నేహితులు. ఎందుకంటే సంతోషాన్ని అందరూ పంచుకుంటారు కానీ బాధని, కష్టాన్ని స్వంత వారు, ఆత్మీయులు మాత్రమే పంచుకుంటారు.